బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యౌమ యజ్మఉల్లాహు రుసుల ఫయఖూలు మాదా ఉజిబ్తుం ఖాలు లా ఇల్మ లనా ఇన్నక అంత అల్లాముల్ ఘుయూబ్. ఆ రోజు అల్లాహ్ ప్రవక్తలందరినీ సమావేశపరిచి మీకేం సమాధానం లభించింది అని అడుగుతాడు. దానికి వారు మాకేం తెలియదు, సమస్త అగోచర విషయాల జ్ఞానం నీకు మాత్రమే ఉంది అంటారు. ఇది ఖాలల్లాహు యా ఈసా ఇబ్న మర్యమ్ అజ్కుర్ నిఅమతి అలైక వఅలా వాలిదతిక్ ఇద్ అయ్యద్తుక బిరుహిల్ ఖుదూసి తుకల్లిమున్ నాస ఫిల్ మహది వకహలా وإذ علمتك الكتاب والحكمة والتوراة والإنجيل وإذ يخلق من الطين كهيئة الطير بإذني فتنفخ فيها وتكون طيرا بإذني وتبرئ الأكمه والأبرص بإذني وإذ تخرج الموتى بإذني وإذ كففت بني إسرائيل عنك إذ جئتهم بالبينات فقال الذين كفروا منهم إن هذا إلا سحر مبين. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు, మర్యం కుమారుడైన ఈసా, నేను నీపై నీ మాతృశ్రీపై కురిపించిన అనుగ్రహ భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పుడు పరిశుద్ధాత్మ రోహుల్ ఖుదూస్ ద్వారా నిన్ను బలపరిచాను. నీ ఉయ్యాలలో ఊగుతున్నప్పుడు పెద్దవాడన్న తర్వాత కూడా జనులతో సంపాదించేవాడు. నేను నీకు గ్రంథాన్ని, వివేకాన్ని, తౌరాతును, ఇంజిలును నేర్పాను. అప్పుడు నువ్వు నా అనుజ్ఞతో పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదగానే నా అనతితో అది నిజంగానే పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుజ్ఞతో పుట్టుగురుడ్డిని, కుష్ఠరోగిని నయం చేసేవాడు. ఇంకా నా ఆజ్ఞతో నీవు మృతులను బ్రతికించేవాడు. నీవు స్పష్టమైన నిదర్శనాలను ఇశ్రాయేలు సంతతి వారి వద్దకు వచ్చినప్పుడు వారి దుష్ట పన్నాగాల నుండి నిన్ను నేను రక్షించాను. ఆ తర్వాత వారు అవిశ్వాసులు ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు అన్నారు. وإذ أوحيت إلى الحواريين أن آمنوا بي ورسلي قالوا آمنا واشهد بأننا مسلمون. మీరు నన్ను, నా ప్రవక్తను విశ్వసించండి అని ఈసా శిష్యులైన హవారీల మనస్సులలో ప్రేరణ కలిగించినప్పుడు మేము విశ్వసించాము, మేము పూర్తిగా విధేయులయ్యాము అన్న విషయానికి సాక్షిగా ఉండు అని వారు అన్నారు. ఇది ఖాలల్ హవారీయూనా ఈసా ఇబ్న మర్యమ్ హల్ యస్తతిఉ రబ్బుక అన్ యునజ్జిల అలైనా మాఇదతం మినస్ సమాయ్ ఖాల ఇత్తఖుల్లాహ ఇన్ కుంతుం ముమినీన్. మర్యం కుమారుడైన ఈసా, నీ ప్రభు మా కోసం ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్ళెం ఆకాశం నుంచి దింపగలడా అని హవారీలు విన్నవించుకున్న సందర్భం కూడా స్మరించుకోదగినదే. దానికి అతను, ఈసా, మీరు విశ్వాసులైతే అల్లాహ్కు భయపడండి అన్నాడు. ఖాలు నురీదు అన్ నఅకుల మిన్హా వనత్మఇన్న ఖులూబునా వనఅలమ అన్న ఖద్ సదక్తనా వనకూన అలైహా మినష్ షాహిదీన్. అప్పుడు వారు ఇలా విన్నవించుకున్నారు, అందులో మంచి ఆహారం తినాలని, తద్వారా మా మనసులు కుదురపడాలని, నీవు మాతో సత్యం పలికావనే సంగతి మాకు తెలిసి రావాలని, దానికి మేము సాక్షులుగా ఉండాలని ఈ విధంగా కోరుతున్నాం. అంతమించి మరో ఉద్దేశం మాకు లేదు. قال عيسى ابن مريم اللهم ربنا انزل علينا مائدة من السماء تكون لنا عيدا لأولنا وآخرنا وآية منك وارزقنا وأنت خير الرازقين. మర్యం కుమారుడైన ఈసా ఇలా ప్రార్థించాడు, ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, ఆకాశం నుండి మాపై ఆహారంతో నిండి ఒక పళ్ళని దించు. అది మాలోని తొలివాణి నుంచి తుదివాణి వరకు సంతోషకారం కావాలి. ఇంకా నీ తరపున అది ఒక సూచనగా ఉండాలి. నీవు మాకు ఆహారం ప్రసాదించు, నీవే అందరికంటే ఉత్తమమైన ఉపాధిదాతవు. ఖాలల్లాహు ఇన్నీ మునజ్జిలుహా అలైకుం వమన్ యక్ఫుర్ బఅదు మిన్కుం ఫఇన్నీ ఉఅద్దిబుహు అజాబన్ మినల్ ఆలమీన్. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, సరే దాన్ని నేను మీపై అవతరింపజేస్తాను. కానీ ఆ తర్వాత కూడా మీలో ఎవడైనా అవిశ్వాసాన్ని విడిగడితే లోకవాసులలో ఎవడికి విధించని శిక్షను అతనికి విధిస్తాను. وإذ قال له يا عيسى ابن مريم أنت قلت للناس اتخذوني وأمي من دون الله قال سبحانك ما يكون لي أن أقول ما ليس لي بحق إن كنت قلته فقد علمته تعلم ما في نفسي ولا أعلم ما في نفسك إنك أنت علام الغيوب. మర్యం కుమారుడైన ఈసా, నీవు కాని ప్రజలతో అల్లాహ్ను కాదని నన్ను నా తల్లిని ఆరాధ్య దేవతలుగా చేసుకోనని చెప్పావా అని అల్లాహ్ తీర్పు దినాన్ని నిలిచి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినది. అప్పుడు ఈసా ఇలా వినియోగించుకుంటాడు, ఓ అల్లాహ్, నీవు లోపాలకు అతీతుడవు అని పరమ పవిత్రుడని భావిస్తున్నాను. ఏ మాట నన్ను ఆరాధన నాకు లేదో దానిని అనటం నాకు ఎంత మాత్రం తగదు. ఒకవేళ నేను అలాంటిది ఏదైనా అని ఉంటే అది నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో నీకు తెలుసు, కానీ నీ మనసులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా నీవు సమస్త అగోచర విషయాలు తెలిసినవాడు.
మా కుల్తు లహుం ఇల్లా మా అమర్తనీ బిహి అన్ అబ్దుల్లాహ రబ్బీ వ రబ్బకుమ్ وكنت عليهم شهيدا ما دمت فيهم فلما توفيتني كنت أنت الرقيب عليهم وأنت على كل شيء شهيد. నీవు ఆజ్ఞాపించే విషయం తప్ప నేను మరొకటి వారికి చెప్పలేదు. అంటే నా ప్రభు మీ ప్రభు ఆయన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అన్నాను. నేను వారి మధ్యన ఉన్నంత వరకు వారిపై పర్యవేక్షకునిగా ఉన్నాను. మరియు నా పర్యవేక్షణ కాలాన్ని పూర్తి చేసిన పిదప నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి నీవే ప్రతి విషయానికి సాక్షి. ఇన్ తుఅజిబ్హుం ఫఇన్నహుం ఇబాదుక్ వ ఇన్ తగ్ఫిర్ లహుం ఫఇన్నక అంతల్ అజీజుల్ హకీమ్. ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులే, నీకు వారిపై అధికారం ఉంది. ఒకవేళ నీవు వారిని క్షమించినట్లయితే నీవు సర్వశక్తుడవు, నీ ప్రణాళికను అమలుపరచడంలో యుక్తిపరుడవు. ఖాలల్లాహు అతాదహు యన్ఫఉ సాదిఖీన సిద్ఖుహుం లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహా అన్-నహారు ఖాలిదీన ఫీహా అబదా రదియల్లాహు అన్హుం వ రadu అన్హు ذلికల్ ఫౌజుల్ అజీమ్. అల్లా ఈ విధంగా సెలవిస్తాడు, ఈ రోజు సత్యవంతులకు వారి సత్యమే ఉపకరిస్తుంది. వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు లభిస్తాయి, అందులో వారు సదా శాశ్వతంగా ఉంటారు. అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు ఆయనతో సంతుష్టుడయ్యాడు. ఇదే ఘన విజయం. లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ది వమా ఫీహిన్న వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఆకాశాలపై, ధరణిపై, వాటిలో ఉన్న సమస్త వస్తువులపై సర్వ సత్తాధికారం అల్లాహదే. ఆయనకు అన్నింటిపై పూర్తి అదుపు అజమాయిషీ ఉంది.